ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది చెప్తా వినండి. మే నెల 12 నుంచి 17 వరకు చెప్తా వినండి. చిలకమ్మ, తులారాశి వాళ్ళ శాస్త్రం, తులారాశి వాళ్ళ భవిష్యవాణి, తులారాశి వాళ్ళ గణితవాణి, తులారాశి వాళ్ళ శాస్త్రం చిలకమ్మ. తులారాశి వాళ్ళ భవిష్యవాణి చిలక. తులారాశి వాళ్ళకి శ్రీరామచంద్రుడు, రాముడు. ఈ తులారాశి వాళ్ళకి ఎందుకు కానీ నిజంగానే గుణం శ్రీరామచంద్రుడు లాంటిదే ఉంటుంది. అమ్మాయిలకి సీతమ్మ గుణం లేకనే ఉంటుంది. చాలా మంచి గుణం. ఉరుకులాడాలి, మోసం చేయాలి, దగా చేయాలి, ఉల్టపల్ట మాట్లాడాలి, నిజానికి అబద్ధం చేయాలి, అబద్ధానికి నిజం చెప్పాలి, ఉల్టపల్ట చేయాలి అనేది అస్సలు మీ దగ్గర అట్లా ఉండదు. ఏదన్నా మాట మాట్లాడితే నీట్గా మాట్లాడతారు, ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడతారు, అంతే. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే, తులారాశి వాళ్ళకి ఇంటి లోపల కళ్యాణం చేయాలనుకున్న వాళ్ళు, లేకపోతే కళ్యాణం చేసి ఇవ్వాలనుకున్న వాళ్ళు, పెళ్లి సంబంధం రావడం, చూడడం, అమ్మాయికి చూడడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కనే పోవడం, మళ్ళీ రాకపోవడం, ఎంగేజ్మెంట్ ఇంకా రావడం, చేయడం, మళ్ళీ వల్లమని వెళ్ళిపోవడం. అబ్బాయి కూడా కళ్యాణం ఒక ఇంటికి ఇస్తే ఇష్టమనడం, చూడడం, సరే ఇష్టంలే అనడం, తర్వాత ఏమనడం, పెళ్ళి చేయమనడం, ఇట్లా ఇది అట్లా జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము కొంత దారిద్ర్య గడియ చాలా చెడ్డగా ఉంది. ఈ తులారాశి వాళ్ళకి కొంత నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం, కుజదోషం, దోషాల్లో చాలా దోషాలు ఉన్నాయి. ఇలాంటివి ఉంటే ఏమవుతుందంటే వచ్చటివి రావు, జరిగటివి జరగదు, మనసు శాంతం ఉండదు, చేయి పెట్టిన పని కలిసి రాదు. చాలా చెడ్డగండి. ఇలాంటి దరిద్రం పోగొట్టుకోవాలి, ఇది దూరం చేసుకోవాలి. నాగదోషం అనేది ఉండవద్దు. భద్రాచలం రాముని దగ్గర పోయి రావాలి తప్పనిసరిగా. ఆ స్వామివారి దర్శనం చేసుకుని వస్తే నిజంగానే ఉన్న దరిద్రం అంతా వెళ్ళిపోతుంది. మీరు కొత్త బిజినెస్ పెట్టాలి, కొత్త వ్యాపారం పెట్టాలి. అది కాక ఇప్పుడు మీరు ఏదైతే జాబ్ గురించి నాకు వస్తలేదు, జాబ్ రావాలి, మ్యారేజ్ కావాలి, ఆ తర్వాత కారం రొట్టి తిని బతికినా పర్వాలేదు, ఉపాసం ఉన్నా పర్వాలేదు, మనకెక్కడ పోయి మనకు మంచిగా మాకు తగ్గట్టుగా జాబ్ రావాలి, నాకు తగ్గట్టు మంచి అమ్మాయి దొరకాలి, లేకపోతే మంచి భర్త దొరకాలి, కళ్యాణం కావాలి అని ఒకటి, జాబ్ కావాలని ఒకటి. అది అనుకుంటున్నారు కదా, పక్క జరుగుతుంది. దానం తొందరవద్దు, జరుగుతుంది. కానీ కొంత ఈ నాగదోషం అనేది ఇలాంటి దరిద్రం అనడం ఉండవద్దు, అది పోవాలి, చాలా బాగుంటుంది. కానీ ఈ తులారాశి వాళ్ళకి ఎందుకు కానీ చాలా టెన్షన్, చాలా ఎక్కువ ఆలోచిస్తారు. అది పోతే ఇది పోతే అది, ఏదేదో చాలా ఎక్కువ ఆలోచిస్తారు. ఈ ఆలోచించడం లోపల లేని రోగాలు బయటకు వస్తాయి. చూడండి, నెత్తి మీద దరిద్రం. మనిషి అన్న తర్వాత నా మాట మంచిగా ధ్యానం పెట్టి వినండి. మనిషి అన్నప్పుడు శని గురుబలం అది చాలా మంచి చేస్తుంది. గురుబలం అంటే అది అమృతం, శని బలం అంటే అది విషం. శని బలం ఇంటి మీద నెత్తికి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కోడి పిల్లలకి గద్ద చుట్టూ రౌండ్ కొడుతూనే ఉంటుంది. దాని లోపల ఎప్పుడు ఒక పిల్లకి ఎత్తుకుపోవాలనేది చుట్టూ రౌండ్ తిరుగుతూనే ఉంటుంది. మనిషి అన్న తర్వాత మనిషి గుడిక దరిద్రం రౌండ్ తిరుగుతూనే ఉంటుంది. చుట్టూ తిరిగి మనిషికి ఎక్కడో ఒక దెబ్బ తొలుగుతుంది, ఎక్కడో దానికి ఒక సందు దొరుకుతుంది. వచ్చే నీళ్ళకి ఆనకట్ట వేస్తే ఎక్కడి నుంచి ఒక సందు ఉంటే ఆ సందులకి వెళ్ళి నీళ్ళు ఎట్లెళ్ళిపోతుందో మనిషి గుడిక ఆ దరిద్రం ఒక సందు దొరికించుకుంటుంది. ఆ దరిద్రం నెత్తిన మీదకెళ్ళి పై మీదకి వెళ్ళి వచ్చిందనుకోండి, లోపల జొర్లి ఏదన్నా ఒక స్పాట్ దెబ్బ తింటుంది. మన మనిషి ఉన్నామండి, పుట్టుక నుంచి ఇంతవరకు బాగున్నాం, ఏదో కొన్ని రోజులు బాగుండి తర్వాత ఏదో లోపల స్పాట్ దెబ్బ తింటుందంటే అది శని దెబ్బ. అది లోపలపై ఏం చేస్తే ఏదో ఒక స్పాట్ దెబ్బ తినిపిస్తుంది, మొత్తం ఖరాబ్ చేసేస్తుంది. అదే దరిద్రం. ఏమాయరా ఇన్ని రోజులు కడుపు నిండా మంచిగా తింటి, మంచిగా పడుకుంటి, మంచిగుంటి, ఇదేమొచ్చారా దరిద్రం, లేని రోగం పైలో వచ్చి ఏదో స్పాట్ దెబ్బ తిని ఇదేమాయరా నా గతిమని మీరు బాధపడుతూ ఉంటారు. అది దరిద్రం. దరిద్రానికి రానియవద్దంటే ఏం చేయాలి? భగవంతుని ధ్యానంలో ఉండాలి, దేవ ధ్యానంలో ఉండాలి. భగవంతుని ధ్యానంలో ఉంటే ఏముంటుంది? ఈ మన మత్తు పదార్థం తాగాలని బుద్ధి ఉండదు. కళ్ళు, సారా, కోటర్లు అవి ఇవి తాగాలనిపించేది. ఎవరి ధ్యానంలో ఉంటే? దేవ ధ్యానంలో ఉంటే కళ్ళు, సారా అవి ఇవి తాగాలనిపించేది. అదే భగవంతుని ధ్యానంలో ఉంటే
టైం టు టైం తినాలి, ఎంత తినాలో అంతే తినాలి. మనం తినే అన్నం లోపల పరవానికి ఇంత పంచాలి, ఏరేవానికి కూడా ఇంత అన్నం తినిపియాలి. ఎవరైనా అతిథి వీతి ఇంటికాడ వస్తే, ఇంటి ముందర వస్తే, రానైనా ఇంత అన్నం తినునైనా తిని భగవంతుడు ఇచ్చిన అన్నం మనదా తినుమని వాడిని కడుపు నుండి ఇంత అన్నం తినిపించి వాడు పొగడేటట్టు అవతల పోయి యా చేయాలి. వాళ్ళ ఇంటి ముందర పోతే ఇంత అన్నం పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి దానికన్నా మళ్ళీ ఎక్కువ తీపిగా మాట్లాడి పంపిస్తారా, ఏమిల్లురా అని కొందరు పొగుడుకుంటారు. అట్లా నెత్తి మీద ఉన్న దరిద్రానికి దూరం చేసుకోవాలి, ఉండవద్దు. చాలా ప్రేమతో నడవాలి, అందరితో కలిసి నడవాలి, చాలా మంచిగా నడవాలి, అంత మంచి జరుగుతుంది. ఒకటేమిటంటే మాత్రం ఆ శ్రీమన్నారాయణకి మరవకుండా భగవంతుని ధ్యానంలో ఉండండి, అంత మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది, లాభం జరుగుతుంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమః శివాయ. చాలా బేస్ గవ్వలు పడ్డాయి, చాలా మంచి గవ్వలు పడ్డాయి. తులారాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యాయం 14, రాజపూజ ఫలం 6, అవమానం 3. అంటే గురుబలం కొంచెం ఎక్కువ ఉంది, శని బలం కొంచెం తక్కువ ఉంది. మూడిట్లా శని వచ్చి కూర్చున్నదంటే ముడి కట్టినట్టే, అది అస్సలు వదిలిపెట్టదు, మనసుకి సతాయిస్తూనే ఉంటుంది. దానికి ఎంత సందు దొరికినా మొత్తం పెద్దగా చేస్తుంది. నారు పాతితే నారు ఎట్లా పెరుగుతుందో, మాట జరిగితే గొడవ ఎట్లా పెరుగుతుందో అట్లా దరిద్రం కూడా అంతే. కొంచెం సందు దొరికిందంటే అది మొత్తం పెద్ద చెదుగు చేసి పెద్దగా చేసేస్తుంది కదా. అందు గురించి మీరు ఆరోగ్యం చక్కగా ఉండాలంటే దేవధ్యానం వల్ల ఉండాలి. ఇలా తినడం తాగడం, బజార్లో అట్లా ఇట్లా తిని ఎక్కడంటే అట్లా పడడం, ఇంటి వచ్చి తిని తాగి ఇంటికాడ ఎట్లంటే అట్లా పనుకోవడం, ఎట్లంటే అట్లా, అది కరెక్ట్ కాదండి. అది దేవధ్యానంలో ఉన్నట్టు కాదు. మత్తు పదార్థాలు పడినంటే అది దేవధ్యానంలో ఉన్నట్టు కాదు. మత్తు పదార్థం పడండి, ఇంటికాడ నుంచి పోయేటప్పుడు మంచిగా నీటికి పోయి వచ్చేటప్పుడు తాగి తిని ఇంటికాడ వచ్చి లేని అనవసరంగా చిన్న మాట తీసి పెద్ద గొడవ వచ్చేసి ఇంట్లో ఉన్న వాళ్ళు బాధపడతారు, భార్య బిడ్డలు బాధపడతారు, తల్లిదండ్రులు బాధపడతారు, అందరు బాధపడతారు. ఇదంతా అవసరమా? మీరు ఇంత తాగి ఇంత పెద్దగా చేయడం, ఇంటి లోపల వాళ్ళు బాధపడతారు. ఈ ముందు ఎంత బాగుండేరా, ఎంత నీట్గా ఉండేరా ఈయన, అవతలపై ఇదేం తాగి రావడం. ఎవరైనా కానీ, అమ్మాయి అయినా అబ్బాయి ఎవరైనా కానీ ఇలా వెళ్ళి తిని తాగి వచ్చి ఇంటికాడ వచ్చి ఇదేం లోలు చేస్తుండ్రు, ఇదేం బాధ, ఇదేమని కన్నీరు, భార్య కన్నీరు పెట్టుకొని ఆ కన్నీరు కొంగుతోన ఇట్లా కన్నీరు తుడుచుకున్నది అనుకోండి, ఇంటికి తలిగింది అనుకోవాలి దరిద్రం. నువ్వు పెద్ద ఎంత ఐశ్వర్యవంతుడు ఉన్నా, ఎంత ధనవంతుడు ఉన్నా, ఎంత రూపాయలు గల్లవాడు ఉన్నా, ఎంత కోటీశ్వరుడు ఉన్నా కానీ భార్య కంటికి నీళ్ళు వచ్చి బాధపడి ఏమాయరా నా గతి, ఎలా బతికిన దాన్ని నేను, ఎలా అయిపోయింది నా గతి, ఏమైపోయింది అని కన్నీళ్ళు పెట్టుకొని కొంగుదార కన్నీటిలో తూర్చుకున్నా అనుకోండి, మీ ఇంటికి తలుగుతుంది ఆ దరిద్రం. ఆ అమ్మాయి కలకల ఎంత ఉందో అది రివర్స్ అయిపోతుంది, మీ ఇంటికి తలుగుతుంది. ఆ తర్వాత చూడండి, అలా చేసుకొని ఉన్న ధనమంతా అది విధి పోగొట్టుకొని తర్వాత రామా ఏమాయర నా గతి, నేను ఎట్లా బతుకుని ఉన్నరా, ఎంత పెద్ద మంచిగా బతుకుని ఇదేమాయర నా గతి అని చూడు బాధపడతారు. చూడు ఇలాంటిది చూడు, చిన్న చిన్న విషయాలే పెద్దగా అవుతుంది. అలా ఇంటికి కన్నీరు తొలగవద్దు, మంచిగా నీటికి నడవండి, భగవంతుని ధ్యానంలో ఉండండి. ఒక్కసారి భద్రావతి భగవంతుని దగ్గరపై దర్శనం చేసుకుని రాండి, ఆ రాముని దర్శనం. పర్వాలేదు. 3వ స్థానంలో శని ఉంది, సతాయిస్తుంది, తొందరపడకని నిదానం చేయండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. ఇంకా చెప్పాలంటే ఇంట్లో మాస్తుంది డౌట్ క్లియర్ చేయాలంటే, కాదు నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.